హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ సెన్ ఫిట్నెస్. ఈరోజు మేము ఒక హోటల్కి వచ్చాము. అది ఏ హోటల్కో మీకు క్లియర్గా చూపిస్తాను. లెట్స్ వాచ్. సో ముందుగా మేము బయలుదేరేసామన్నమాట. మేము ఎక్కడికి బయలుదేరినామంటే ఒక హోటల్ అని చెప్పాను కదా, అది ఎక్కడంటే వివాహ భోజనము మన తిరుపతిలో పెట్టారు. అది కొంచెం మన సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళది అటాచ్మెంట్ ఉందన్నమాట. సో అది లాస్ట్లో చెప్తాను ఎవరు అని. సో అది చెప్పే ముందు కంప్లీట్ వీడియో నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన అప్పటి నుంచి ప్రతిదీ నేను వీడియో తీశాను. సో ఎవ్రీథింగ్ ఇన్ వీడియో, ప్రతిదీ వీడియో ఉందన్నమాట. మన తిరుపతి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. సో మెయిన్గా మేము వెళ్ళడం ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట. సో వి ఆల్రెడీ ఇన్ తిరుపతి మీన్స్ మన శ్రీనివాసపురం ఉంది కదా, సో అక్కడ ఆ రూట్లో వెళ్తున్నాం అనమాట. సో ఇది శ్రీనివాసపురం ఏరియా. సో మేము హోటల్కి కంప్లీట్ వీడియో నేను అప్లోడ్ చేశాను, చూడండి. నెక్స్ట్ నేను ప్రతిదీ ఇప్పుడు మీకు చెప్తూ సోదేస్తుంటే కొంతమందికి అది సోదిలాగా అనిపిస్తుంది అనమాట. లాస్ట్ కామెంట్లు కొంతమంది పెట్టారు, బట్ ఈ మూమెంట్లో నేను వాయిస్ రికార్డ్ ఆపేసి జస్ట్ మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్. సో ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. సో ఎక్కడికి వచ్చామంటే ఇది హోటల్ అని చెప్పాను కదా, వివాహ భోజనంబు. ఈ హోటల్ నేము మన సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు ఒకరు తీసుకున్నారనమాట, ఒక పార్ట్నర్షిప్గా. సో జస్ట్ నౌ కార్ పార్కింగ్ చేసాము. నెక్స్ట్ చూసారు కదా, ఇది ఎంట్రన్స్. లెట్స్ గో. సో ఇక్కడ కూర్చోన్నారనమాట అక్క బావాళ్ళు, ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ అజ్. సో ఈరోజు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మా పెద్దక్క బర్త్డే సందర్భంగా కొంచెం చిన్న పార్టీ ఇచ్చారనమాట, ఫుడ్ పార్టీ. సో అది కూడా వివాహ భోజనం. ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ వెళ్ళిపోయాము ఎక్సెప్ట్ దిస్ వన్, అందుకే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్ ఫుడ్ న్యాచురల్గా సూపర్ పెట్టాడు. లెట్స్ వాచ్, సీ అండ్. సో ఇక్కడ పెట్టింది ఏంటంటే అది కుండ అనమాట. సో కుండలోనే బాయిల్ చేస్తారు కంప్లీట్గా, వాటరు, రైస్ కంప్లీట్గా అన్నీ దాంట్లోనే బాయిల్ చేస్తారు అనమాట. సో మొత్తానికి అది సూపర్గా ఉంది, నాకు చాలా నచ్చింది. సో దీనికంటే బిఫోర్ ఫస్ట్ మటన్ బిర్యానీ లైట్గా తిన్నామన్నమాట. ఆ మటన్ బిర్యానీ అసలు పీక్స్లో ఉందన్నమాట, సూపర్గా ఉంది. నెక్స్ట్ ఈ కుండ అని చూపించాను కదా, అది కొంచెం ఎక్కువ అంటే ఓవర్ హీట్ ఉండడం వల్ల చాలా స్పైసీ అనిపించింది. సో ఫస్ట్ నేను కంట్లో నీళ్ళు కార్చుకుంటూ తిన్నాను అనమాట.
సో ఫుడ్ రాకముందే కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. లైక్ సెల్ఫీస్, ఫొటోస్ ప్రతిదీ. సో ఫుడ్ వచ్చిన తర్వాత మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. సో ఎనీవే అక్క మాట్లాడుతుంది అంటే కంప్లీట్గా దీంట్లో రికార్డ్ చేస్తుంటే అది కాపీరైట్స్ క్లెయిమ్ చూపిస్తుంది అనమాట. సో అందుకని నేను ఆడియో అంతా కంప్లీట్గా కట్ చేశాను. సో యాడిన్ ఏం చెప్తున్నాడంటే వివాహ భోజనంబు అని క్లియర్గా చెప్తున్నాడు అనమాట విత్ అత్త సపోర్ట్తో. సో ఎనీవే అది మిస్ అయిపోయారు మీరు వినడానికి. నేను మా ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. సో మొత్తం తినేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఫార్మాలిటీకి కొంచెం అది కేక్ ఇచ్చారనమాట విత్ సాంగ్ అండ్ క్లాప్స్తో. వెరీ సూపర్గా బాగా చేశారు. మొత్తం వాళ్ళే ఫార్మాలిటీ కింద ఇచ్చారనమాట. సో అడ్వాన్స్ 1 డే బుకింగ్ చేస్తే అది బర్త్డే అయినా వెడ్డింగ్ డే అయినా ఏదైనా వాళ్ళు జస్ట్ 1 కేక్ అండ్ సాంగ్తో విత్ స్మాల్ ఫార్మాలిటీతో వాళ్ళు చేస్తారనమాట. సో ఎనీవే ఆ సాంగ్ కూడా యాక్చువల్గా నేను మ్యూట్ చేశాను. ఆ సాంగ్ వస్తుంటే కూడా కాపీరైట్ చూపిస్తుంది. సో ఎనీవే దట్స్ వై ఇన్ని రోజులు అసలు యాక్చువల్గా అప్లోడ్ చేయలేదు. ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది March 10th అప్పుడు అక్క బర్త్డే అనమాట. సో అప్పటి నుంచి నేను ఒక్కొక్కటి ఎడిట్ చేసి అసలు వల్ల కావట్లేదు. ఫైనల్గా కాపీరైట్స్ చూపిస్తుంది. సో ఫైనల్గా ఇదే అనమాట అయింది. సో సారీ ఫర్ దట్ అక్క. నెక్స్ట్ సి వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఎంజాయింగ్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈమె రిసెప్షనిస్ట్ అనమాట. సో తిను యాక్చువల్గా మొబైల్ తీసుకొని స్టార్ రేటింగ్స్ తనే ఇస్తుందన్నమాట. నేను ఇస్తానంటే కూడా యాక్సెప్ట్ చేయలేదు. మేము ఇస్తాంలేండి సార్, మీరు హ్యాపీగా తినండి అన్నారు. సో జెన్యున్గా అడిగి వాళ్ళు రేటింగ్స్ వాళ్ళే అడిగి ఇస్తున్నారు. నేను 4 చెప్పాను 5కి. ఒకటి ఎందుకులే బావ కూడా ఇచ్చాయని చెప్పారు. బట్ జెన్యున్గా తనైతే 4 వేసింది. సో వాళ్ళంటూ వాళ్ళే తీసుకొని ఎందుకు వేస్తున్నారంటే మేము తింటున్నాం కాబట్టి వాళ్ళే వేస్తున్నారు. బట్ జెన్యున్గా బాగుందన్నమాట, నో ప్రాబ్లం. అదే ఇంతవరకు డిస్కషన్ మొత్తం. సో లోపల నుంచి రాగానే బయట కొంచెం రిఫ్రెష్మెంట్కి సెల్ఫీకి ఈ ఫొటోస్ పెట్టారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ యాక్చువల్గా తినేటివే.
ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినలే. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను, బట్ ఎక్కువ తింటే చాలా డేంజర్ అన్నారు. ఎందుకంటే అవి బయటే ఉంటాయి కాబట్టి, 365 days బయటే ఉంటాయి కాబట్టి వాటికి లైట్ కెమికల్స్ వేసి పెట్టారనమాట. లైక్ వివాహ భోజనం అంటే ఆల్మోస్ట్ మంచి తిండిపోతులే వస్తారు కాబట్టి అక్కడ కుంభకర్ణుడు ప్లస్ తన ఎదురుగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. సో చూస్తున్నారు కదా మీరు, కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. లైక్ నిప్పట్లు, కజ్జికాయలు, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నిటికీ ఎలా స్టిక్ చేసి పెట్టారంటే ఒక కమ్మి తీసుకొని లైట్గా, అంటే చాలా డెలికేట్ కమ్మి తీసుకొని జస్ట్ స్టిచ్ చేశారు, అంటే కుట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 నిప్పట్లు తీసుకోవాలంటే వాటిలో అన్నిటి కుట్టేశారు అనమాట. అవి బయట ఉన్న వాటర్లో తడిసిన అసలు పోకుండా ఉండేటట్టున్నాయి అనమాట. సూపర్గా ఉన్నాయి. సో అన్నిటికీ కెమికల్స్ వేసి పెట్టారు. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు దేర్, బీ కేర్ఫుల్, డోంట్ ఈట్. సో ఏ విధంగా మేము ఎంజాయ్ చేస్తున్నామో చూడండి. ఎంజాయ్. సో ఈ విధంగా ఎంజాయ్ చేసాం అనమాట. సో కంప్లీట్గా మొత్తం వీడియో చూసారు కదా. సో ప్యాకప్. సో కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా కార్ ఎక్కి బయలుదేరేస్తున్నాం అనమాట. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. Dear viewers, your support means everything to VAM Media. Thank you for watching our video and being a part of our journey. We kindly ask for your continued support by liking, commenting, and sharing the video. Your engagement fuels our passion and helps us reach more hearts and minds. Your feedback is invaluable, so please share your thoughts in the comments section. Together, let's spread the word and create a vibrant community. Thank you for being amazing supporters. Your involvement makes all the difference. Your thoughts, your feedback, they're priceless treasures to us. The comment section is where conversations flourish, where your voice shapes our content. Let's collaborate in this space, fostering a community brimming with ideas and inspirations. Together, let's amplify our message and weave a tapestry of connections. Thank you, dear followers, for being the driving force behind VAM Media's success. Cheers to our incredible community.